హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీని అయితే చెప్పబోతున్నాను. ఒక జిన్, ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఇద్దరూ కూడా ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా భయపడిపోతారు. ఒక జిన్కి అమ్మాయికి మధ్య ఇంత జరిగిందా అని చెప్పి. సో వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా లేదా అనేది అయితే మనం చూసేద్దాం. ఈ కథ జమ్మూ కాశ్మీర్లోని ఒక గ్రామంలో జరిగింది. గ్రామానికి కొంత దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవికి కొంత దూరంలో జిన్లు వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటారు అని అక్కడ ఉన్న గ్రామస్తుల నమ్మకం. అందుకనే ఆ అడవి వైపుకి వెళ్ళడానికి కొంతమంది గ్రామస్తులు భయపడుతూనే ఉండేవారు. అదే అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఇది. ఇక్కడే మొదలయ్యింది సూఫియా అనే అందమైన అమ్మాయి కథ. సూఫియా వయస్సు 20 సంవత్సరాలు. ఆమె కళ్ళల్లో అమాయకత్వం ఉట్టిపడుతూ ఉండేది. ఆమె ముఖం ఎంత అందంగా ఉంటుంది అంటే చంద్రుడు కూడా తనని చూసి తల వంచుకునేంత. ఆమె తన ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఉండేది. తనకి 2 చెల్లెళ్ళు. తండ్రి ఓ రైతు, పొలం పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఆమె ఉదయాన్నే ఇంటి పనులు చేసి సాయంత్రానికి తన చెల్లెలికి పాఠాలు చెప్తూ ఉండేది. కానీ ఆమె మనసు ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉండేది. ఏదో ఒక అందమైన పిలుపు తనని ఆకర్షిస్తూ ఉండేది. అది కూడా ఆ అడవి వైపుగా. ఒకరోజు సాయంత్రము తన చెల్లెళ్ళు అడవిలో ఆడుకుంటానికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, సాయంత్రం అయ్యింది అని చెప్పేసి సూఫియాని వాళ్ళని వెతకడానికి భయంగానే అడవిలోకైతే వెళ్ళింది. అక్కడ నిశ్శబ్దం, చీకటి. చాలా భయపడుతూనే అలా తనకి తెలిసిన ప్లేస్లు అన్నీ కూడా చూసింది. కానీ ఎవరు ఎక్కడ కనిపించకపోవడంతో భయంతో అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోదాం అని అడుగు వెనక్కి వేసిందో లేదో ఒక గంభీర స్వరం వినిపించింది. సూఫియా, ఆగు అని చెప్పేసి. ఆ గొంతు ఎవరిదో కాదు, జిన్ది అనమాట. మన సూఫియా భయపడుతూనే వెనక్కి తిరిగి చూసింది. ఆ జిన్ నేమ్ సూరజ్. అతను ఒక మంచి మనసు ఉన్న జిన్. అతని కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తూ ఉన్నాయి. తన బాడీ నుంచి గులాబీ మరియు గంధపు స్మెల్ అయితే వస్తూ ఉంది. సూరజ్ని చూసి మొదట సూఫియా భయపడ్డా అతని మాటల్లో ఏదో ప్రశాంతత గుర్తించింది. సూరజ్ సూఫియాతో, నీ చెల్లెలు ఆ పక్కగా ఉన్న కొలను దగ్గర ఆడుకుంటుంది, రా నేను నిన్ను తీసుకువెళ్తాను అని చెప్తాడు. సూఫియా మొదట చాలా భయపడుతుంది. అప్పుడు సూరజ్ అంటాడు, నేను ఒక జిన్ని, నేను మంచివాడిని, ఆ దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటాను, నా మనసులో ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేవు, నువ్వు నన్ను నమ్మొచ్చు అని అనడంతో సూఫియా ఓకేలే అని చెప్పి నమ్ముతుంది. సూరజ్ సూఫియాని ఆ కొలను దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళ చెల్లెళ్ళు ఆడుతూ కనిపిస్తారు. వాళ్ళని అక్కడ నుండి తీసుకువెళ్తూ సూఫియా సూరజ్ని చూసి థ్యాంక్ యూ అన్నట్లుగా ఒక చిన్న నవ్వైతే నవ్వుతుంది. సూరజ్ కూడా నవ్వుతాడు. అంతే, అప్పటి నుంచి వాళ్ళ ఆ చిన్న పరిచయం కాస్త వారిద్దరి హృదయాలను కలిపింది. అలా సూఫియా తరచూ అతన్ని చూడడానికి అడవిలోకి వెళ్ళడం అయితే ప్రారంభించింది. సూరజ్ తన ప్రపంచం గురించి చెప్పగా సూఫియా కూడా తన కుటుంబం, గ్రామంలో జరిగే అన్ని విషయాల గురించి సూరజ్కి చెప్తూ ఉంటుంది. వాళ్ళు అలా ఇద్దరి మధ్య ప్రేమ అయితే చిగురించింది. ఒకరోజు సూఫియా తన మనసులో ఉన్న ప్రేమని సూరజ్కి చెప్తుంది. సూరజ్ కూడా సూఫియా ప్రేమని అంగీకరిస్తాడు. కానీ తనైతే ఇలా చెప్తాడు, మనం ప్రేమించుకున్నా కూడా మన ప్రపంచాలు వేరు. నేను నీ కోసం ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నాను, కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పడంతో సూఫియా డల్గా ఇంటికి వెళ్ళిపోతుంది. అలా 2-3 రోజులకే ఇక్కడ సూఫియా తండ్రి ఆరోగ్యం అయితే చాలా పాడైపోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇలా చెప్తాడు, మీ తండ్రి ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదమ్మా, ట్రీట్మెంట్కి అయితే ఖర్చు ఎక్కువే అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ సూఫియా వాళ్ళది కూడా పూర్ ఫ్యామిలీయే కదా, అక్కడ వాళ్ళకి డబ్బులు ఉండవు. ఇక మన సూఫియానే అడవిలోకి వెళ్ళి సూరజ్ని అడుగుతుంది, ప్లీజ్ మా తండ్రిని ఎలాగైనా కూడా కాపాడవా, నీకు చాలా శక్తులు ఉంటాయి కదా, నువ్వు జిన్వి కదా, ప్లీజ్ అని చెప్పేసేసి అడుగుతుంది. ఆ మాట విన్న సూరజ్ ఓకే అని చెప్తాడు. కానీ తన మనసులో ఏదో ఒక ఆందోళన. ఎందుకంటే తను గనుక శక్తుల్ని మనుషులకి ఉపయోగించాడు అంటే తన శక్తులన్నీ కూడా పోయి నార్మల్ మనిషిగా అయిపోతాడనమాట. ఇప్పుడు సూఫియా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలానే సూరజ్ కూడా జీవించాల్సి ఉంటుంది.
ఆ అడవిలోని జిన్ అంతటికీ కూడా పెద్ద ఉంటాడు కదా! ఆ పెద్ద జిన్ వస్తాడనమాట. "నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమైపోతుందా? నీ శక్తులన్నీ కూడా కోల్పోవటానికి రెడీ అవుతున్నావా? అది కూడా ఒక అమ్మాయి కోసం" అని అంటే సూరజ్ చెప్తాడు, "నేనైతే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. తను లేకుండా నేను లేను అనేంతగా తనని ఇష్టపడుతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను. నా శక్తులన్నింటినీ కూడా త్యాగం చేసి తన తండ్రిని బ్రతికించడానికి" అని అనేసరికి, "సరే అయితే నువ్వు వీటన్నిటికీ రెడీగా ఉండి మానవ జీవితం జీవించాలి అనుకుంటున్నావు కదా! నేనేమి అడ్డు చెప్పను" అని చెప్పేసి ఆ పెద్ద జిన్ కూడా ఓకే చెప్తాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సోఫియా వాళ్ళ ఇంటి ముందు ఒక బంగారు నాణాల సంచి అయితే ఉంటుంది. అండ్ అందులో ఒక లెటర్ కూడా ఉంటుందన్నమాట. అది సూరజ్ రాసి ఉంటాడు. "ఇది మీ తండ్రి వైద్యం కోసము. ఇక నువ్వు నన్నైతే వెతకవద్దు. నేను ఎప్పటికీ కూడా రాను" అని చెప్పేసి సోఫియా చాలా అంటే చాలా బాధపడిపోతుంది. అంటే అప్పటికే సూరజ్ మనిషిగా మారి వీళ్ళ గ్రామం కాకుండా ఇంకొక 4, 5 గ్రామాల అవతల మనిషిగా మారి జీవిస్తూ ఉంటాడు. అంటే సూరజ్ పూర్తిగా చేంజ్ అయిపోయి ఉంటాడనమాట. ఇక్కడ జిన్ రూపంలో ఉంటే చాలా అందంగా, ఐస్ కూడా బ్రైట్‌గా కనిపిస్తూ ఉంటాయి కదా! అలా ఏమీ కాకుండా నార్మల్ మనిషిలాగా ఉంటాడు. కానీ సూఫియాని మాత్రం ప్రేమించకుండా ఉండలేడు. తనని ప్రేమిస్తూనే ఉంటాడు. సూఫియా అయితే సూరజ్ కోసము ప్రతిరోజు కూడా అడవిలోకి వెళ్ళి వెతుకుతూ ఉండేది. తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తనైతే వెళ్ళిపోయాడు కదా! అందుకని చెప్పేసి. ఇక అలా రోజు కూడా అడవిలోకి వెళ్ళి సూరజ్ని పిలుస్తూనే ఉంటుంది. సూరజ్ వస్తాడేమో వస్తాడేమో అన్న ఆశతోటి. ఇక ఆమె అలా తిరుగుతూ ఉంటుంది కదా! ఇక ఆ జిన్ పెద్ద ఉన్నాడు కదా! అతను కూడా ఇది అంతా కూడా గమనిస్తూనే ఉంటాడనమాట. ఒకరోజు ఒక చెట్టు కింద అలా సూరజ్ కోసము సోఫియా ఏడుస్తూ ఉంటుంది. "నా వల్లే కదా ఇది అంతా" అని చెప్పేసి. అప్పుడు ఆ జిన్ పెద్ద అక్కడికి అయితే ప్రత్యక్షమవుతాడు. అతను సూఫియాతో ఇలా చెప్తాడు, "సూరజ్ నీ కోసము తన శక్తులన్నింటినీ కూడా త్యాగం చేసి ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు. అతని పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. కానీ అతన్ని తిరిగి పొందాలి అంటే నువ్వు ఒక పని అయితే చెయ్యాలి. కానీ అది చాలా కఠినతరమైనది" అని చెప్తాడు. ఆ మాట విన్న సూఫియా, "నేను సూరజ్ కోసం ఏ పరీక్షనైనా కానీ పాల్గొంటాను. ఎన్ని కష్టాలొచ్చినా కానీ ఖచ్చితంగా అది నేను చేసి తీరుతాను" అని చెప్పింది. ఇక ఆ మాట విన్న జిన్ అయితే ఏం చెయ్యాలో అనేది అంతా కూడా చెప్తాడు. సూఫియా తన ప్రయాణాన్నయితే స్టార్ట్ చేస్తుంది. అడవి లోపలికి వెళ్ళాలి. ఇంతవరకి ఏ మానవురాలు కూడా అక్కడికి వెళ్ళిందే లేదు. తిరిగి వచ్చింది కూడా లేదు. అంత కఠినతరమైందనమాట ఆ మార్గము. ఎక్కడికో లోపలికి వెళ్ళి అక్కడ ఒక సమాధి ఉంటుంది. అక్కడ ప్రే చేస్తే ఆ సూరజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని పెద్ద జిన్ చెప్తాడు. అందుకని తను ఆ సాహసం చెయ్యటానికి నిర్ణయించుకుంటుంది. ఆ దారిలో ఎన్నో ఒడిదుడుకులు, చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ అడవి అంతా కూడా. అయినా కానీ సూరజ్ కోసం సోఫియా ధైర్యం తెచ్చుకొని ఆ సమాధి దగ్గరికి అయితే వెళ్తుంది. కొన్ని రోజుల తరువాత తను ఎంతో కఠినంగా అక్కడే నుంచొని ప్రే చేస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రేకి దేవుడు కూడా కరుణిస్తాడు. అక్కడికి సూరజ్ అయితే ప్రత్యక్షమవుతాడు. ఎన్నో కొద్ది నిమిషాలే అనమాట. ఇక సూఫియా, సూరజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు. "పద వెళ్ళిపోదాం" అని చెప్పి సూఫియా అంటే, "లేదు, నేనైతే ఇంకా జిన్ని కాలేదు. ఇంకా నాకు కొద్దిగా టైం ఉంది. నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. అంతా కూడా పూర్తి అయిపోయిన తరువాత నేనైతే నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నేను ఎలా ఉన్నా కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు కదా" అని చెప్పి సూరజ్ అడుగుతాడు. సూఫియా చెప్తుంది, "నువ్వు ఎలా ఉన్నా కానీ నాకు ఇష్టమే. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను" అని అంటుంది. అంతలోకి సూరజ్ అయితే మాయమైపోతాడు. ఇక కొద్దిగా డల్గా అయితే ఫీల్ అవుతుందనమాట. అన్ని నెలల తర్వాత సూరజ్ని చూసింది కదా, అంతలోకే మాయమైపోయాడు కదా, అందుకని. ఇక్కడ మన సూరజ్ ఈవిల్ జిన్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలా ఫైట్ చేస్తే మానవ రూపంలోనే ఉండి ఆ ఈవిల్ జిన్ని ఓడించాడు అంటే తనకి అన్ని శక్తులు కాదు కానీ కొద్దో గొప్ప శక్తులైతే వస్తాయన్నమాట. అందుకని చెప్పేసేసి ఇక్కడ ఆ ఈవిల్ జిన్ తోటి సూరజ్ చాలా పోటీ పడతాడనమాట. చివరికి మన సూరజే విన్ అయిపోతాడు. ఎంతో హ్యాపీగా సూరజ్ సూఫియాని కలవడానికి తన ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. "నేను ఒక జిన్ని" అని చెప్పేసి. ఇక ఎలాగలాగా వాళ్ళ పేరెంట్స్ని అయితే ఒప్పిస్తారు సూరజ్ అండ్ సూఫియా. కాకపోతే ఈ విషయము అలా అంతా కూడా పాకిపోతుంది. ఇక ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఊరుకుంటారా? ఒక జిన్కి ఒక సాధారణ అమ్మాయికి మధ్య ప్రేమ, వాళ్ళ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకంటే ఇక్కడ జిన్ అనేది అందరూ ఎక్కువగా నమ్మేది ఈవిల్ అనే కదా, తను బ్యాడ్ అని చెప్పేసి.
తను అడవిలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే చంపేస్తాం అన్నట్లుగా పెద్ద పెద్దగా గొడవ చేస్తూ ఉంటారు. అంతలోకే ఆకాశం వైపు నుంచి ఒక వెలుగు అయితే ప్రత్యక్షమవుతుంది. దేవుడు ఇంకా ఉన్నట్టుండి వర్షం కూడా పడుతుందనమాట. అప్పుడే ఒక స్వరం అయితే వినిపిస్తుంది. వాళ్ళ ఇద్దరిని వదిలేసేయండి, వాళ్ళ ఇద్దరిని కూడా అలా జీవించనివ్వండి అని చెప్పేసి, ఇక ఆ దేవుడే చెప్పాడు అని చెప్పేసి ఆ గ్రామస్తులు అందరూ కూడా ఇక కామ్గా ఉండిపోతారనమాట. ఏమి అనరు. ఆ తర్వాత సూరజ్ ఒక చిన్న ఇంటిని అయితే నిర్మించుకుంటాడు. ఆ తర్వాత సూఫియా వాళ్ళ పేరెంట్స్ సూరజ్కి పెద్ద జిన్ ఉన్నాడు కదా, వాళ్ళ సమక్షంలో వాళ్ళ పెళ్ళి అయితే జరిగిపోతుంది. అప్పటినుంచి సూరజ్ కూడా తను ఒక జిన్ అనేది మర్చిపోయి తనకి శక్తులు ఉన్నాయి అని ఎవరికీ కూడా తెలియనివ్వకుండా అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సూఫియాతో పాటు ఆనందంగా ఉంటాడు. ఇక సూఫియా అయితే ప్రెగ్నెంట్ అయిపోతుంది. అయితే వాళ్ళకి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మానవ రూపంలో పుడుతుందా, లేదా జిన్ శక్తులతో పుడుతుందా అని చెప్పేసి. కానీ సూరజ్ మాత్రము అమ్మాయి పుడితే బాగుంటుంది, అది కూడా అచ్చం నీలాగే అమ్మాయిలాగా జిన్లాగా కాకుండా అని చెప్పేసి అనుకున్నట్లుగానే 9 నెలల తరువాత ఒక అమ్మాయి అయితే పుట్టింది. ఆ అమ్మాయి సూఫియాలానే పుడుతుందన్నమాట. ఎటువంటి జిన్ శక్తులు కూడా ఉండవు. ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ అమ్మాయికి రెహనా అని చెప్పి పేరు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రేమకి గుర్తు కదా ఆ రెహనా, అందుకని చెప్పేసి. సో అప్పటి నుంచి వీళ్ళ ఇద్దరూ కూడా ఎంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సపోర్ట్ చేస్తారు అని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.